హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ్ కుమార్ వ్లాగ్స్. నాది కూడా ఒక చిన్న ఛానలే. 2K సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉండరు. సో నేను కూడా జీరో నుంచి స్టార్ట్ అయినా. సో నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీతో షేర్ చేసుకుంటా. మీరు కూడా ఇదే ఫాలో కండి. పక్కా వ్యూస్ అనేటివి పెరుగుతాయి, మంచి గుడ్ రీచ్ అనేది వస్తుంది. మీరు యూట్యూబ్లో షార్ట్స్ చేస్తున్నారా, వ్యూస్ రావడం లేదా? అయితే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా వ్యూస్ పెరుగుతాయి. ఫ్రెండ్స్, మీరు పక్క వైటీ స్టూడియోకి వెళ్ళండి. వైటీ స్టూడియోలో అనలిటిక్స్ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. అందులో నుంచి ఆడియన్స్లోకి వెళ్ళి కింద మన వ్యూవర్స్ ఎప్పుడైతే అవైలబుల్గా ఉంటారో, ఎప్పుడు మన వీడియోస్ చూస్తారో లాస్ట్ ప్రీవియస్ 28 డేట్స్ డేటా ఉంటుంది. దానిపైన చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా చేయాలని అందరూ చెప్తారు, బట్ యాక్చువల్లీ ఇది రాంగ్. చిన్న ఛానల్స్కి అయితే ఇది వర్కౌట్ కాదు. పెద్ద ఛానల్స్కి అయితే మేబీ వర్కౌట్ అవుతుండొచ్చు. బట్ యాజ్ ఏ ఎక్స్పీరియన్స్గా నేను ఫేస్ చేసింది మీకు చెప్తా, ఇలా వర్కౌట్ కాదు. ఇందులో చూపించే గ్రాఫ్ ఉంటుంది కదా, అది మనలాంటి చిన్న ఛానల్స్కి సెట్ అవ్వదు, వర్కౌట్ కూడా కాదు. అది పెద్ద ఛానల్స్కి మాత్రమే వర్కౌట్ అవుతాయి. మనలాంటి చిన్న ఛానల్స్కి ఎందుకు వర్కౌట్ కాదు అంటే, యాక్చువల్గా ఆ చూపెట్టే డేటా ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకైతే టైమింగ్ టు టైమింగ్ ఉంటుంది. మనలాంటి తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారో తెలియదు. సో అందులో చూపెట్టిన టైమింగ్లో మనం వేస్తాం వీడియో, కానీ రీచ్ పోదు, వ్యూస్ రావు. ఎందుకు అనేది తెలియదు. సో మనమే టైం టు టైం చేంజ్ చేసుకుంటూ వేయాలి. రెగ్యులర్గా 6 o'clock వేస్తే పోలేదంటే నెక్స్ట్ 7కి ట్రై చేయాలి. 7కి ట్రై చేస్తే పోతుందంటే 7కి ట్రై చేయాలి. నెక్స్ట్ 7కి పోకపోతే 11కి. అలా మనం టైం చేంజ్ చేస్తూ వేయాలి. ఎప్పుడైతే మనకు ఎక్కువ రీచ్ అనేది వస్తుందో అదే టైమింగ్ ఫిక్స్ అయ్యి ఎప్పటికీ అదే టైమింగ్లో సెట్టింగ్లో వీడియోస్ అప్లోడ్ చేయండి, పక్క రీచ్ వస్తుంది. నేను కూడా అలాగే చేసా, నాకు కూడా మంచి రీచ్ వస్తుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే పక్కా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి ఫర్ మోర్ అప్డేట్స్.